నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే బాహుబలి ది ఎపిక్ మూవీ చూసి వచ్చాను. సంతోషించదగ్గ విషయం ఏంటంటే రీ రిలీజ్ అయినా కూడా థియేటర్స్లో 60% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. ఇంకా సంతోషించదగ్గ విషయం ఏంటంటే రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన తర్వాత ఏ సినిమాలు అయితే ఏవైతే హైయెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా బాహుబలి ది ఎపిక్ ద్వారా ప్రభాస్ అయితే కేవలం ప్రీమియర్స్తోనే ఆ రికార్డ్స్ అన్నింటినీ కొల్లగొట్టేశాడు. 2017లో ఎలాగైతే నాన్ బాహుబలి రికార్డ్స్ ట్రెండ్ మొదలైందో ఈ రీ రిలీజ్లో కూడా అలాంటి ట్రెండే మొదలవుతుందేమో అనిపిస్తుంది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు రవితేజ నటించిన మా జాతర సినిమా రిలీజ్ ఉంది. ప్రీమియర్స్ ఉన్నాయి. ఈరోజు రేపు సినిమా రిలీజ్ ఉంది. అయితే ఆ సినిమాకి టికెట్స్ మాత్రం సోల్డ్ అవ్వట్లేదు. రీ రిలీజ్ అయినా కూడా బాహుబలి సినిమాకి థియేటర్స్ ఎక్కువ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. కానీ మా జాతర సినిమాకి మాత్రం టికెట్స్ అస్సలు సోల్డ్ అవ్వట్లేదు. ఎక్కడ చూసినా కూడా మొత్తం గ్రీన్ స్క్రీనే కనిపిస్తుంది. మరి ఎందుకు అలా జరుగుతుందో ఏంటో తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇకపోతే బాహుబలి సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే టైం వేస్ట్, డబ్బులు బొక్క. బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు సినిమాలు కూడా బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి కదా. ప్రొడ్యూసర్స్ కూడా మంచిగానే డబ్బులు వచ్చాయి. మరి కనీసం ఇప్పుడన్నా ప్రజలకి ఫ్రీగా చూపించవచ్చు కదా, కనీసం ఫ్యాన్స్ కన్నా ఫ్రీగా చూపించవచ్చు కదా. జస్ట్ జోక్లే. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైం. పార్ట్ 1 పార్ట్ 2 రెండింటిని కలిపితే అప్రాక్సిమేట్లీ 6 అవర్స్ పైనే ఉండొచ్చు ఈ సినిమా మొత్తం కూడా. దాన్ని 4 గంటలకైతే కుదించేశారు. జస్ట్ 4 అవర్స్కి కుదించేశారు. అది ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే 6 గంటలు థియేటర్స్లో కూర్చోవాలంటే అయ్యే పని కాదు. 4 గంటలకే చుక్కలు కనిపించాయి. ఇక ఇంకో పాజిటివ్స్ ఏంటంటే బెస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి నాకు తెలిసి. అయితే బాహుబలి సినిమాని కొట్టాలని ఎన్నో సినిమాలు, ఎంతోమంది హీరోలు, అలాగే ఎన్నో ఇండస్ట్రీలు ట్రై చేశాయి. కానీ ఆ రేర్ ఫీట్ని మాత్రం ఎవరు అందుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే బెస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్. కొన్ని విజువల్స్, కొన్ని షార్ట్స్ థియేటర్లో చూస్తుంటే మైండ్ పోతుంది. ఎందుకు బాహుబలి సినిమాని ఏ సినిమా కూడా కొట్టలేకపోతుంది? ఆ రికార్డ్స్ని కానీ, ఆ కలెక్షన్స్ని కానీ, ఆ ఓవర్ఫ్లోస్ని కానీ ఎవరు కూడా టచ్ చేయలేకపోతున్నారు అని ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే బాహుబలి ది ఎపిక్ సినిమాని థియేటర్లో చూడండి. బెస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనే చెప్పాలి. అంటే మనం ఇదివరకే థియేటర్లో చూసాం, అలాగే టీవీలో చూసాం, మొబైల్స్లో ఎన్నోసార్లు చూసాం. అయినా సరే థియేటర్లో బాహుబలి ది ఎపిక్ చూస్తున్నప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. అది రాజమౌళి టేకింగ్ అండ్ మేకింగ్ వల్ల కావచ్చు, లేదంటే ప్రభాస్, రానా, రమ్యకృష్ణ ఇలాంటి భారీ క్యాస్టింగ్ వల్ల కావచ్చు, ఆ గ్రాండియస్ వల్ల కావచ్చు, రీజన్ ఏదైనా కానీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగించింది. థియేటర్స్లో చూడాల్సిన కొన్ని మైండ్ బ్లోయింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చూస్తున్నప్పుడు చాలా కొత్తగా, వింతగా అనిపించింది. అంటే మనం ఎన్నోసార్లు చూసాం, అయినా సరే అలా అనిపించింది మనసుకు. కొన్ని విజువల్స్, కొన్ని షార్ట్స్ చూస్తున్నప్పుడైతే మనం ఏమైనా అవతార్ సినిమాకి ఏమన్నా వచ్చామా అనే ఫీలింగ్ కూడా కలిగింది. అంత గ్రాండ్నెస్గా, అంత రిచ్నెస్గా కనిపించింది. మొత్తం పెట్టిన బడ్జెట్ అంతా కూడా ప్రతి ఫ్రేమ్లో కూడా చాలా స్పష్టంగా కనిపించింది. మళ్ళీ మనం ఎన్నోసార్లు చూసాం, అయినా సరే ఆ ఫీలింగ్ తీసుకొచ్చిందంటే అది బాహుబలి సినిమాకు ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. నాకు తెలిసినంత వరకు ఈ సినిమాని కానీ, ఈ సినిమా రికార్డ్స్ని కానీ, ఆ రిచ్నెస్ని కానీ, ఆ గ్రాండ్నెస్ని కానీ ఇక కొట్టే సినిమా ఇప్పట్లో అయితే రాదు నాకు తెలిసి. ఇక ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే రన్ టైం. 4 గంటలు థియేటర్లో కూర్చోవాలంటే నిజంగానే చుక్కలు కనిపించాయి. అంటే ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఓకే, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం నిజంగానే చుక్కలు కనిపించాయి. ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ, అలాగే రానా ఎంట్రీ, కట్టప్ప, తమన్నా ఇలాంటి కొన్ని బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. కాలకేలుతో ఫైట్ కానీ ఇవన్నీ కూడా మనం బాగానే ఎంజాయ్ చేస్తాం. 2 గంటలు కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం నిజంగానే చుక్కలు కనిపించాయి. అసలు 6 గంటల రన్ టైంని 4 గంటలకు కుదించినా కూడా మనకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే ఇక మొత్తం ఎక్కడ కూడా కట్ చేయకుండా 6 గంటలు అలాగే ఉంచుంటే మన పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు 4 గంటలు థియేటర్స్లో కూర్చోవాలంటే సాహసం అనే చెప్పాలి. ఫ్యాన్స్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి సినిమా ఎలా ఉన్నా, అలా అక్కడ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళు బాగానే ఉంది, పైగా ఎంజాయ్ చేసినట్టే చెప్తారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్ కానీ ఎవరైనా ఎలా ఉంటుందో చూద్దాం, బాహుబలి ది ఎపిక్ కదా, ఓసారి చూద్దాం ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అని వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 4 గంటల రన్ టైం అనేది అసలు వర్కౌట్ అవ్వదు. ఇకపోతే ఇంకో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో చాలా సీన్స్ కొత్తవి యాడ్ చేస్తామని చెప్పారు. అంటే రీ రిలీజ్కి ముందు ఈ సినిమాలో కొత్త సీన్స్ అన్ని యాడ్ చేసి కొన్ని సీన్స్ అన్ని ట్రిమ్ చేసి వదులుతామని చెప్పారు. కొత్త సీన్స్ యాడ్ చేయడం సంగతి దేవుడెరుగు. ఉన్న మంచి సీన్స్నే లేపేశారు. కిచ్చా సుదీప్ ఎంట్రీ కానీ ఆ పోర్షన్ ఏది లేదు, అలాగే కట్టప్ప ఎంట్రీ అవన్నీ కూడా లేవు. ఇంకోటి తమన్నాతో ఉండే సీన్స్ అన్నీ కూడా మొత్తం లేపేశారు. కొన్ని గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ అయితే ఉన్నాయి, వాటన్నింటిని కూడా ట్రిమ్ చేశారు.
దానికి తోడు కొత్తగా యాడ్ చేస్తామని చెప్పారు కదా, మనం భూతద్దం వేసి వెతికినా కూడా ఆ కొత్త సీన్స్ అనేవి ఎక్కడా కనిపించవు. ఒక రాజమౌళి వాయిస్ మాత్రం వినిపిస్తుంది, అది కూడా తమన్నా సీన్స్ అన్ని లేపేయడానికి ఆయన వాయిస్ అయితే ఇచ్చాడు. అది కూడా ఒక 10 to 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది అంతే. ఇక సినిమాలో మనం కొత్తగా చూడాల్సినవి ఏమీ లేవు, వాళ్ళ కొత్తగా యాడ్ చేసినవి కూడా ఏమీ లేవు. ఇదైతే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పారు, కొన్ని కొత్త సీన్స్ మేము యాడ్ చేస్తామని చెప్పారు కాబట్టి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం, ఏమైనా ఇంకా ట్రిమ్ చేసి ఉంటాయి, డిలీటెడ్ సీన్స్ ఏమైనా పెడతారేమో అన్న ఉద్దేశంతో వెళ్తాం. కానీ అక్కడ చూస్తే ఏమీ లేదు, అంత డొల్లా. ఒకవేళ కొత్త సీన్స్ కోసం మాత్రమే ఏమైనా యాడ్ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు యాడ్ చేశారు అని అనుకొని ఎవరైనా ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటే మాత్రం వాళ్ళకి డబ్బులు బొక్క, టైం బొక్క. ఈ సినిమాని రిలీజ్ చేసిన ఉద్దేశమే వేరు. రాజమౌళి మహేష్ కాంబోలో వస్తున్న SSME 29 కోసం, ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ సినిమాని మరొక్కసారి రిలీజ్ చేశారు, అంతవరకు ఓకే. కానీ కొత్త సీన్స్ యాడ్ చేస్తామని చెప్పి మనల్ని బకరాలను చేయడం ఎందుకు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. అయితే వాళ్ళు చెప్పినందుకు మనం ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లోకి వెళ్ళాం. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, కొత్త సీన్స్ అయితే ఏమి లేవు. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం నిజంగానే చుక్కలు కనిపిస్తాయి. కొత్త సీన్స్ సంగతి దేవుడు ఎరుగు. ఉన్న సీన్స్ అన్నీ కూడా చాలా వరకు మొత్తం అన్నీ ట్రిమ్ చేశారు. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవి ఏవి కూడా లేవు, కొత్తగా యాడ్ చేసిన సీన్స్ కూడా లేవు. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ మైనస్ రెండు చెప్పాను కదా. ఇక ఈ సినిమాకి వెళ్ళొచ్చా లేదా అంటే మాత్రం నేను ఒకటే చెప్తాను, ఈ సినిమాలో చూడాల్సినవి అంటే కొన్ని గ్రాండ్గా తీసిన విజువల్స్ కానీ, ఆ సినిమాలో ఉన్న సెట్టింగ్స్ కానీ, అవన్నీ బెస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ కోసం మరొకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ కొత్త సీన్స్ ఏమైనా యాడ్ చేశారా, లేదంటే డిలీటెడ్ సీన్స్ ఏమైనా పెట్టారా అని ఆ ఉద్దేశంతో వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు టైం బొక్క, మనీ బొక్క. మొత్తానికైతే ఈ సినిమాని ఇదే 4 గంటల రన్ టైంలో మనం చూసుకోవాలంటే మొబైల్లోనే చూసుకోవచ్చు. స్కిప్ చేసుకుంటే 3 అవర్స్లోనే 2 సినిమాలు కూడా అయిపోతాయి. కానీ దానికోసం థియేటర్కే వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదంటే లేదు. ఇది నా ఒపీనియన్. ఈ సినిమాకి రన్ టైము అలాగే కొత్తగా సీన్స్ ఏవి యాడ్ చేయలేదు, ఇవన్నీ కూడా మైనస్. ఇక పాజిటివ్స్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను నేను, బెస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇస్తుంది, అది కూడా ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్లో మాత్రం నిజంగానే మీకు చుక్కలు కనిపిస్తాయి. కావాలంటే సినిమాకి వెళ్ళొచ్చి కింద కామెంట్ చేయండి. ఇది బాహుబలి ది ఎపిక్ సినిమా గురించి విశేషాలు. మరి ఈ సినిమాని మీలో ఎవరైనా చూస్తుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.